నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, బంగారం రేటు తగ్గుతుందా పెరుగుతుందా అని అందరూ ప్రజలైతే ఒక మాయలో ఉన్నారు. క్రితంలో మీరైతే చెప్పారు వెండి రేట్ పెరుగుతుంది, బంగారం రేటు తగ్గుతుంది అని. మీరు చెప్పినట్టే కొద్దిగా అయితే బంగారం రేట్ తగ్గింది. మళ్ళీ తాకట్లో ఉన్న బంగారం విడిపించాలి అన్నా లేదా బంగారం కొనాలి అనుకున్నా రానున్న రోజుల్లో బంగారం రేటు ఏ విధంగా వెళ్ళాలి అనుకుంటుంది, ఏ స్థాయిలో ఉండబోతుందో ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. నెంబర్ ఆఫ్ ఛానల్స్లో కానీ మన కిరణ్ టీవీలో కానీ బంగారం యొక్క రేటు తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వెండి రేటు పెరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మరీ ముఖ్యంగా ఏమిటి అంటే ప్లాటినంకు సంబంధించినటువంటి రేటు తగ్గేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ప్లాటినం తగ్గే అవకాశాలు ఉన్నవి. బంగారం కూడా తగ్గే అవకాశం ఉందంటారా? సో బంగారం రేటు 100కు 200% తగ్గుతుంది. అది ఎప్పుడు తగ్గుతుంది, సుమారుగా ఎంత తగ్గుతుంది అనేటువంటి విషయాలని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తాకట్టులో ఉండేటువంటి బంగారము అని అనుకునేటువంటి వారు అసలు ముందుగా తాకట్టులోకి వెళ్ళకుండా చూసుకోవాలి. తాకట్టులోకి వెళ్ళేటువంటి క్రమంలో పెడుతున్నాము అనేటువంటి సందర్భాలలో అనురాధ నక్షత్రంలో గనక తాకట్టులో పెడితే అది ఖచ్చితంగా మనకు తిరిగి వస్తుంది. అనురాధ నక్షత్రం కానీ అదేవిధంగా కొంత పుష్యమి నక్షత్రాలలో, కొంత అశ్విని నక్షత్రాలలో కొంత పెడితే తప్పకుండా తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని పెట్టని నక్షత్రాలలో మనం తాకట్టులో పెడితే అంటే అనుకోకుండా అర్జెంటుగా అని చెప్పి అంటే ఉంటే మాత్రము చెప్పలేము, ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉంటాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా బంగారం అంటే మన భారతదేశంలోనే విపరీతంగా ప్రేమిస్తారు, విపరీతంగా వేసుకుంటారు. వేరే ఎక్కడైనా కూడా అది జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గానే వాడతారు దాన్ని. కనుక బంగారము అనేటువంటిది నిజంగా స్త్రీమూర్తులకు మహాలక్ష్మితో సమానము. మరి అలాంటి బంగారము తాకట్టులోకి వెళ్ళింది అని అనుకునేటువంటి వారు కార్త్యవీర్యార్జునకు సంబంధించినటువంటి శ్లోకాన్ని చదువుకోవాలి. కార్త్యవీర్యార్జునది. అదేవిధంగా మైత్రేయ ముహూర్తము అనేటువంటిది నాది అంటే మురళీధర్ శర్మ మైత్రేయ ముహూర్తం అంటే వీడియోస్ వచ్చేస్తవి. అందులో మైత్రేయ ముహూర్తం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ మైత్రేయ ముహూర్తానికి సంబంధించినటువంటి ముహూర్తములో మీరు తాకట్టులో ఉన్నటువంటి బంగారానికి కొంత అమౌంట్ కట్టుకోవాలి. కట్టుకోవడం ద్వారా 3 సార్లు పే చేయాలి. ఆ నెలలో 2 టైమ్స్ వస్తుంది. సో 3 టైమ్స్ కనుక ఈ బంగారానికి ఆ ముహూర్తం ప్రకారంగా మీరు అమౌంట్ పే చేస్తే 4వ ముహూర్తం లోపు ఈ బంగారం మీ దగ్గరకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ అమౌంట్ పే చేశారు, ఇంట్లో ఉండండి, ఇంట్లోనే తినండి, హ్యాపీగా పడుకోండి అని నేను చెప్పట్లేదు. మీ పని మీరు చేసుకోండి, చేస్తూ ఇది చేయండి. అప్పుడు 2 యాక్టివేషన్లోకి అయ్యి తప్పకుండా మనకు మంచి రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. సో ముఖ్యంగా బంగారం యొక్క రేటు 100కు 200% ఈ 2026లో మార్చ్ 2026లో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలలలో విపరీతంగా తగ్గుతుంది. ఓకే, అంటే ప్రతి ఒక్కరు ఎలా అనుకుంటున్నారంటే ఇల్లు అనేది ఒక కళ ఉంటుంది, అది ఎక్కువ రేటు కాబట్టి కళలాగే మిగిలిపోతుంది. ఈ బంగారం ధర పెరిగే కొద్దికి మిడిల్ క్లాస్ వారికి అందరికి కూడా భయం అయిపోతుంది, కళలాగానే మిగిలిపోతుందా ఈ బంగారం కొనేయడం కూడా అని. అంటే ఇప్పుడు వచ్చేది కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇంకా పెంచుతాడేమో అని భయపడుతున్నారు. అసలు ఏంటంటారు? తప్పకుండా బంగారం రేటు తగ్గుతుంది. అంటే నేను విన్నాను గురుగారు, మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇంకా విపరీతంగా పెరుగుతుంది అని. ఇట్లా ఏం లేదు. ఆల్రెడీ బంగారానికి ఎవరు ఎక్కువగా కొనడం లేక కొంచెము స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కానీ దానికి సంబంధించింది డౌన్ఫాల్లోనే ఉంది. తప్పకుండా వారు ఒక నిర్ణయము తీసుకునేటువంటి సమాధానం అయితే ఉన్నది. ఏ విధంగానైనా మనకు జూన్, జూలై, ఆగస్టు, మే తర్వాత ఏ క్షణానైనా కూడా బంగారం రేటు తగ్గుముఖం పట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. మే తర్వాత ఖచ్చితంగా. మే తర్వాత అంటే ఇక జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఎప్పుడైనా కావచ్చు.
కనుక తగ్గుముఖం మాత్రం పట్టే పరిస్థితులు ఉన్నవి. ఏదైనా ఉంటే కాస్త వెయిట్ చేయండి. అప్పటి వరకు చెప్పలేం, 1 lakh లోపు రావచ్చును, 1,05,000 వరకైనా రావచ్చును. మొత్తం మీద 5% ఎబో తక్కువ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. ఓకే. 5% ఎబో 10,000 దాకా, 5,000 నుంచి 10,000 లోపు ఎంతైనా మనకు తగ్గే అవకాశాలు అయితే ఉన్నవి. అంటే రానున్న రోజుల్లో 3 లక్షలు కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉంది. 2027, 28కి 2 లక్షలు అయి కూర్చుంటుంది, అది గన్ షాట్. కానీ 2026లో తగ్గుముఖం పడుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటువంటి వారు ఆఫ్టర్ ఆగస్టు తర్వాత, ఆగస్టు లోపు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. తప్పకుండా గురుగారు. థ్యాంక్ యూ. మహాదేవ్.